హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండ గంట సింబల్ టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ప్లీజ్ లైక్ చేయరా. ఏంటంటే ఫ్రెండ్, ఇంకా చెప్పాను కదా, ఆ అమ్మాయి ఇంకా అన్ని ఆధార్ కార్డులు అన్నీ పుట్టించుకొని ఇంకా అమ్మాయి వాళ్ళ ఆయన పేరు అన్నీ పెట్టుకొని ఇంకా ఇల్లు అయితే కట్టుకొని హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఆ అమ్మాయి ఒక్క స్థాయిలో ఉంది ఫ్రెండ్స్. ఆ అమ్మాయి ఏంటంటే కష్టపడింది. ఆ అమ్మాయిని దగ్గర తీసినామని కూడా నేను చూసుకోవాలని ఒక ఇదిలో ఉండి ఇంకంతా వాళ్ళకి సెటిల్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు అక్కడ ఫ్యాన్సీ షాప్ పెట్టుకొని ఆ అమ్మాయితో పాటు ఒక తల్లిలాగా ఆదరించిన ఆమెని, తన కూతురు, వాళ్ళు ఎంత హ్యాపీగా ఉండారంటే అంత హ్యాపీగా ఉన్నారు. కానీ ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ అమ్మాయి ఫస్ట్లో ప్రేమించి పెళ్లి చేసుకుంది కదా, ఇప్పుడు అప్పుటాంచి ఇప్పటికీ అదే రూపం, అదే అమ్మాయి, మార్పు ఏమి రాలేదు. కాకపోతే తన దగ్గర ఉందేంది అప్పుడు లేనిదేంది, ఇప్పుడు తన దగ్గర ఉందేంది డబ్బు. అర్థమైందా? ఇప్పుడు ఆ డబ్బు ఉండేలకి కన్న తల్లి ఇప్పుడు రావటం పోవటం, నా మనవరాలమ్మ అని ఎత్తుకోవటం అట్ట చేస్తుందంట. ఫ్రెండ్స్, ఇప్పుడు నాకు అర్థం కాక అడుగుతున్నాను, డబ్బుంటేనేనా? ఇప్పుడు ఎవరైనా సరే డబ్బును చూసి ఇష్టపడవచ్చు, కానీ కన్న తల్లి అనేది, పేగు బంధం అనేది నిలబెట్టుకోవాలి కదా. కానీ అప్పుడు లేని బంధం ఇప్పుడు డబ్బును చూసేలకే గుర్తుకొచ్చిందా? ఆ మనవరాలు నెల పిల్లప్పుడు పోయింది, రోజుల పిల్లప్పుడు పోయింది, సంవత్సరం పిల్లప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళింది ఆ పిల్లని తీసుకొని. అప్పుడు ఆ మనవరాలు గుర్తుకు రాలేదా వాళ్ళకి? ఇప్పుడు డబ్బుండేళ్ళకి నా మనవరాలు, నా కూతురు. ఇప్పుడైతే ఫ్రెండ్స్ ఆ అమ్మాయి ఇంటికి వస్తున్నారంట. ఇంకొకటి, ఆ అమ్మాయి మామూలుగా ఇప్పుడు ఇంటి పేరు అది మొత్తం ఆ అబ్బాయిదే పెట్టించుకుంది కదా. ఇప్పుడు వాళ్ళ చెల్లెలకి పెళ్లి సంబంధానికి వస్తుంటే ఫస్ట్ వీళ్ళింటికే తీసుకొస్తున్నారంట. వీళ్ళింటికే తీసుకొచ్చి, ఈ అమ్మాయి మా పెద్దమ్మాయి, లవ్ మ్యారేజ్ చేసుకుందయ్యా, దేవుడు చిన్న చూపు చూసి మా అల్లుడిని తీసుకెళ్ళాడయ్యా, చనిపోయిందయ్యా, ఆయన నిలదొక్కొని ఉంటుందయ్యా అని చెప్పేసి అని చెబుతున్నారంట. ఇప్పుడు ఈ అమ్మాయి ఒక ఆమె దగ్గర తీసింది కదా, ఆమె ఎవరంటే వాళ్ళ అత్తమ్మయ్య, అమ్మలాగా చూసుకుందని ఇంకా అమ్మని పిలుస్తుందయ్యా అని చెబుతున్నారంట. ఇది ఎంతవరకు కరెక్ట్ ఫ్రెండ్స్, మీరు చెప్పండి. ఆ అమ్మాయి ఛీ అంటాం ఒక్క నిమిషం పట్టదు, కానీ అమ్మాయి ఒకటే నిర్ణయించుకుందంట, అంటే డబ్బుంటేనే తల్లి అయినా తండ్రి అయినా ఎవరైనా. ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఆ అమ్మాయి చెప్పింది కాబట్టి చెప్తున్నా, అది కొంతమందినే అంటున్నా, అందరినీ అంటలేదు. కొంతమంది తల్లులు ఎట్టుంటారంటే, నేను ముందు వీడియోలో కూడా చెప్పాను మీకు, కొంతమంది తల్లులు ఎట్టుంటారంటే డబ్బుంటేనే కూతురు అయినా కానీ డబ్బు లేకపోతే కూతుర్లే చెల్లెలే ఎవరూ లేరు, ఒక డబ్బుకి. అదొకటి. ఇప్పుడు ఒక తల్లికి ఒక నలుగురో ముగ్గురో లేదా ఇద్దరో సంతానం పుడితే ఆ ఇద్దరిని, ఆ ముగ్గురిని కానీ ఆ నలుగురిని కానీ ఒకేలా చూడరు ఫ్రెండ్స్, ఎందుకో తెలియదు. కానీ ఒకరిని ఒకలాగా చూస్తారు. మరి అదేంటో అర్థం కాదు. వీళ్ళందరూ నీ కడుపుని పుట్టినోళ్లే కదా. ఇప్పుడు ఈ అమ్మాయి ఏదో ఒక స్థాయిలో ఉంది, ఇల్లు కట్టుకొని ఒక స్థాయిలో ఉందని ఇప్పుడు నా అల్లుడు, నా కూతురు అని చెప్పి నా అల్లుడు చచ్చిపోయాడని అంత గొప్పగా చెప్పుకుంటున్నారు. అప్పుడు ఆ అమ్మాయి అల్లుడు చచ్చిపోయాడనే కదా మీ దగ్గరకు వచ్చింది. మీరేం చేయాలి? ఒక తల్లిదండ్రులాగా ఆ అమ్మాయికి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, తీసుకెళ్ళడం అమ్మాయిని మోసం చేయలేదు, కడుపు చేసి వదిలిపెట్టలేదు. తను చచ్చిపోయాడనే తను మీ దగ్గరికి వచ్చింది. మీరు ఆదరించినట్టయితే ఇప్పుడు ఆ అమ్మాయికి ఎంత గౌరవంగా ఉండేది అసలు మీ మీద. కానీ మీరు చేసిన చేష్టాలకు ఆ అమ్మాయికి లేనిపోయిన ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది? కానీ ఫ్రెండ్స్, ఆ అమ్మాయి వాళ్ళు ఎంత ఇది చేసినా ఆ అమ్మాయికి ఏంటంటే మనసులో అదే ఉందంట ఫ్రెండ్స్, అయ్యే గుర్తుకు వస్తున్నాయి. కానీ మా అమ్మే నిజంగా మా నాన్నే అన్న ఆలోచనలు అమ్మాయికి అయితే రావట్లేదంట ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకప్పుడు ఆ అమ్మాయి ఎన్ని కష్టాలు పడింది, వీళ్ళు ఇట్ట చేయబట్టే కదా ఆ అమ్మాయి ఆ తప్పుడు మార్గాన్ని ఎంచుకుంది. వీళ్ళు కరెక్ట్గా ఉండట్టయితే ఎవరో ఒకళ్ళు అత్తోళ్ళు కానీ ఇటు తల్లిదండ్రులు కానీ దగ్గర తీసినట్టయితే ఆ నరకంలో ఆ అమ్మాయి కాలు పెట్టేది కాదు కదా. ఒక ఆడపిల్ల ఇష్టం లేని పని చేయాలంటేనే ఎంతో కష్టం ఫ్రెండ్స్. మనకి ఆడవాళ్ళకి ఎవరికైనా కానీ ఇష్టం లేనిది, ఇప్పుడు మామూలుగా మనం తినే వస్తువులో కూడా ఇష్టం లేకుండా ఏదైనా తినాలంటే మనం తినలేము. అలాంటిది ఒక ఆడపిల్ల అయ్యి ఆ అమ్మ ఎంత సంపాదించిందంటే, తను ఎంత నరక వేదన అనుభవిస్తే అంత సంపాదించింది, ఆ స్థాయికి వచ్చింది. అయినా సరే తను ఆ స్థాయికి వచ్చినా
తను దేనికి అలవాటు పడకుండా ఒక పంతానికే నేను ఉండాలి, వాళ్ళ కళ్ళెదురుగా నా భర్త పేరు నేను నిలబెట్టాలి అనుకొని ఆ భర్తని ఆ బిడ్డలో చూసుకుంటా ఇప్పుడు ఆ అమ్మాయి ఆ ఉండామను పెట్టుకొని ఫ్రెండ్స్ హ్యాపీగా ఉంటుంది. కానీ ఏంటంటే వాళ్ళ అమ్మోళ్ళు వచ్చినప్పుడు కొద్దిగా ఆమె చిన్నబుచ్చుకుంటుందంట. ఎందుకంటే ఈ అమ్మాయిని వాళ్ళు దగ్గర తీసింది ఆమెను ఏదన్నంటే ఈ అమ్మాయి ఓర్చుకోలేకపోతుంది, ఈ అమ్మాయిని ఏమన్నంటే ఆమె ఓర్చుకోలేకపోతుంది అనమాట. అందుకని చెప్పేసి వాళ్ళు వస్తున్నా పోతున్నా చూస్తూ ఉంటుంది కానీ ఏం మాట్లాడలేదంట ఫ్రెండ్స్. ఒకసారి మాత్రం ఎంతో కావాలని చెప్పేసి వచ్చి అడిగితే ఆమె లేదంట. లేదమ్మా మా దగ్గర అని చెప్పిందంట. ఉంచుకుంది, ఫ్రిడ్జ్లో ఉంచుకొని కూడా లేదని చెప్పిందంట. నువ్వేంది మా అమ్మ ఇంట్లో అంట పెత్తనం చలాయిస్తున్నావని ఆమెను అన్నారంట. ఈ అమ్మాయి ఎప్పుడు గట్టిగానే బుద్ధి చెప్పిందంట. ఇల్లు ఆమెది, ఫ్రిడ్జు ఆమెది, ఇంట్లో వస్తువులన్నీ ఆమె, నేనేం లేదు, నేను ఇంట్లో ఒక పని మనిషిలాగా మాత్రమే ఉన్నాను. ఏదైనా ఆమె ఇస్తే మీరు తీసుకెళ్ళండి, లేకపోతే లేదు, ఇల్లు నాది అని మాత్రం అనమాకండి అని చెప్పేసి అని అందంట. ఇంకా అక్కడ కొద్దిగా వాళ్ళు ముక్కిరుపు మూతిరుపుగా ఉన్నారంట. ఈ అమ్మాయికి ఇష్టమే. ఎందుకంటే ఈ అమ్మాయిని వాళ్ళు ఎన్ని అగసాట్లు పెట్టారో తెలియకుండా లేదు కదా ఫ్రెండ్స్. నేను ఈ అమ్మాయి 4-5 వీడియోలు తీసాను ఫ్రెండ్స్. ఎవరైనా చూడకపోతే చూడండి, మీకే అర్థమైద్ది. ఒక ఆడపిల్ల, దయచేసి తల్లిదండ్రులు అర్థం చేసుకోండి, ఒక ఆడపిల్ల ప్రేమించి ఒకవేళ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే తనేదేమన్నా ఈలు చెడి వస్తే మాత్రం దయచేసి మీరు మీ దగ్గర తీసుకొని కొన్ని రోజులు ఆ అమ్మాయిని ఓదార్చండి. అసలుకి ఏం జరిగిందా ఏంటని తెలుసుకోండి. ఫస్ట్ తెలుసుకొని దానికి తగ్గ మార్గం ఏంటని ఆలోచించండి. కానీ ఏ తప్పు చేసి వెళ్ళిందని చెప్పి లోకం మీద ఎక్కడా తప్పేం చేయలేదు. ప్రేమ అనేది క్యాష్ని బట్టో డబ్బును బట్టో రాదండి. ప్రేమ అంటే ప్రేమే. అది ఉండవడా లేనోడా, ఈడు క్యాస్ట్ ఏంది ఈడేంది అని చెప్పి ఇవన్నీ ఆలోచించి పుట్టేదాన్ని ప్రేమ అనరు. దాన్ని అసలు ప్రేమని ఎవరు అనరు. ఎందుకంటే ప్రేమ అనేది ఎవరి మీద ఎప్పుడు పడుతుందో తెలియదు. అది ఒక్కటి తెలుసుకుంటే మీరు పెద్దోళ్ళు, మీరు ఇలా ఆలోచించరు. ఆడపిల్లైనా నిలదొక్కుంది, కానీ ఇప్పుడు ఆ అమ్మాయి దగ్గరికి వచ్చింది మీరు మరి అంత పౌరుషంగా ఉండేవాళ్ళు మరి ఎందుకు రావాలి? అప్పుడు అదే కూతురు, ఇప్పుడు అదే కూతురు. కాకపోతే మార్పు ఏంటో చెప్పనా? అప్పుడు ఆ అమ్మాయి దగ్గర డబ్బులు లేవు, ఒక్క రూపాయి లేకుండా కట్టుకున్న బట్టలతోటి మీ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఆ అమ్మాయి దగ్గర డబ్బులు ఉండి అది చూసారు మీరు. డబ్బును చూసి వచ్చే ప్రేమ అసలు నిలబడదు కదా. మీరు ఆ రోజు అమ్మాయిని దగ్గరికి తీసుకున్నట్టయితే ఈరోజు ఆ అమ్మాయి దృష్టిలో మీరు ఎక్కడో ఉండేవాళ్ళు. కానీ మీరు ఇప్పుడు ఆ అమ్మాయి దృష్టిలో ఎక్కడున్నారు? ప్లీజ్ ఫ్రెండ్స్, ఎవరు కూడా దయచేసి ఇలా చేయమాకండి. కర్మజాలక ఏదన్నా వస్తే, ఆడపిల్ల ఇంటికి వస్తే మాత్రం మీ చెంతకు చారు తీసుకోండి. కానీ ఆడపిల్ల ఇల్లు తెప్పి వచ్చినప్పుడు ఇదే కాదు, పెద్దోళ్ళు చేసే మ్యారేజ్లు కూడా అంతే. కొన్ని నువ్వు సావైనా బతుకైనా ఆడే చావాలంటారు. ఆడ ఉండే వీలుంటే ఎందుకుండదు ఆడపిల్ల? వాడు ఎంత రాసి రంపాన్ని పెడితేనే పుట్టింటికి వచ్చేది ఆడపిల్ల, లేకపోతే అంత తేలిగ్గా రాదు. కొంతమంది వస్తారు, కొంతమంది నేను తిన్నది అరక్క వచ్చేవాళ్ళు అలాగే వాళ్ళని బాగానే చేరదీస్తారు తల్లిదండ్రులు. అదేందో నాకు అర్థం కాదు. నిజంగా కష్టాలు పడి వచ్చే ఆడపిల్లని చేరదీరు. మొగుడు మీద ఉండి లేని అన్నీ చెప్పి మొగుడు ఎంత బాగా చూసినా కానీ చూడలేదని అబద్ధాలు చెప్పి వస్తారు చూడు, వాళ్ళ మాత్రం తెగ చేరదీస్తారు తల్లిదండ్రులు. అది ఎందుకు? అది ఫస్ట్ తెలుసుకోండి మీరు. ఈ అమ్మాయి మనస్తత్వం ఎలాంటిదా, ఆ అమ్మాయి మనస్తత్వం ఎలాంటిదని. ఒక తల్లికి నలుగురు పుడితే నలుగురు ఒకేలాగా ఉండరు కదా. కానీ మీరు తెలుసుకొని ఏ పిల్ల అడుగుని పడిపోతుందో ఆ పిల్లని లేవదేండి. కానీ ఆమె బతికిత్తులే తెలివితేటలుగా, ఆమె ఎట్టైనా బతికిత్తి. కొంతమంది అంటారు ఫ్రెండ్స్, తల్లిదండ్రులు తెలివికల్ల కాదు ఎట్టైనా బతికిత్తి అని అంటారు. ఎట్ట బతికిత్తి? తల్లిదండ్రుల ఆధారం లేకపోతే ఎట్ట బతికి